అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఉదయం గ్రామంలో చేరుకున్న మంత్రి ఇంటింటికి తిరుగుతూ స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. హోంమంత్రి అనిత పెనుగొల్లు చేరుకోగానే గ్రామంలో చలాకీగా తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులు, మహిళలకు పింఛన్లు అందజేసిన మంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అనిత వారి సమస్యలు వినిపించగానే వెంటనే అధికారులను పిలిచి సూచనలు చేశారు. ఎంతకాలం అమ్మ నాన్న ఉంటారు? అమ్మాయి చదువుకున్నా కదా 10th వరకు. మిగతా కార్యక్రమం మన వాళ్ళు చెప్తారు. ఒకసారి ట్రై చేయండి. ఇదొకటేనా మార్పుకి ఒకటి రెండింటికి ట్రై చేయండి. అది హైవే కదా, హైవే పాయింట్లో ఏదో ఒక చిన్న షాప్ అరేంజ్ చేయగలిగితే బెటర్ వన్ అవుతుంది. లేదు ఇంట్లోనే అమ్మాయి చేసుకుంటానన్నా కూడా ఆన్లైన్లో చక్కగా ఇంట్లో కూర్చొని వ్యాపారాలు చేస్తున్నారమ్మా. జాగ్రత్తగా చేసుకో. వచ్చే పెన్షన్ మీద ఒక పెన్షన్ అనేది నీకు సపోర్టింగ్ ఇవ్వాలంతే. దాన్ని పట్టుకొని బయట రావాలి. ఓకేనా? గుడ్. అమ్మాయి ఫింగర్ ప్రింట్ తీసుకున్నారా? ప్రతి నెల తీసుకొచ్చి చేస్తున్నారండి. అందుకే ఇల్లు వచ్చినా నెల అయ్యేసరికి 1వ తారీఖు అయ్యేసరికి కంపల్సరీ ఉదయాన్ని తీసుకొచ్చిమని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది పిల్లలు?